సమయంలో రైజింగ్ రివైవల్ టీమ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నాన్ స్టాప్ వర్షిప్ కార్యక్రమంలో ఈ యొక్క సమయంలో ఆరాధించడానికి, ప్రభువుని స్తుతించడానికి గాస్పల్ లోకల్ సంఘ కాపరమైన మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి రైజింగ్ రివైవల్ టీమ్ సభ్యులందరికీ ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్న ఈ సమయంలో మరి మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలోనికి ముందుకు కొనసాగుదాం. దయచేసి స్థలంలో మంచి కళ్ళు మూసుకుందాం. ఈ లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్న ప్రార్థన. మిక్కిలిగా మమ్మలను ప్రేమిస్తూ ఉన్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, నిరంతరము స్తుతులకు పాత్రుడా, ఎల్లవేళలా ఆరాధించడానికి యోగ్యత కలిగిన ఒకే ఒక్క దైవమా యేసయ్య, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్నపు వేళ మీ పాద సన్నిధానంలో ఈ రీతిగా ప్రభువా ఆయన రైజింగ్ రివైవల్ టీమ్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ప్రభువా ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో మేమును పాల్గొనడానికి సహాయం చేసినందుకు స్తోత్ర. ప్రభువా, ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతటిలో కూడా మీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి మమ్మల్ని అందరినీ కూడా మిమ్మల్ని ఆరాధించుటలో శక్తివంతంగా ముందుకు నడిపించండి. మేమే కాదు, మాతో పాటు ఈ లైవ్లో పాల్గొంటున్నటువంటి ప్రియ సహోదరులైనటువంటి వారందరూ కూడా నాయన తండ్రి ప్రభువా కలిసి ఆరాధించబోతుండగా మమ్మలను నా తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నాయన ప్రభువా, ఈ యొక్క ఆ లైవ్ కార్యక్రమాన్ని నాయన తండ్రి నిర్వహించడానికి నాయన మరి సహకారం అందిస్తున్నటువంటి టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్న బిడ్డలను, అలాగే ఆయన సంగీత పరిచర్య చేస్తున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. దాని కార్యక్రమం ద్వారా మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం మేమందరము కలిసి మా హృదయాలు కలిపి మనసులు కలిపి దేవాది దేవుడు అయిన మా రక్షకుడు అయిన మమ్మలను సంరక్షిస్తూ భద్రపరుస్తున్న మిమ్ములను యేసయ్య ఆరాధించడానికి నాయన ముఖ్య ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు కనుక అతను మీ ఆత్మతో నడిపించండి, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చండి. మీకే స్తోత్రాలు మనసారా చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్ ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనము ముందుగా కొన్ని పాటలు పాడుతూ ప్రభువుని స్తుతించుదాం. వీళ్ళారా, భూలోకంలో మన యాత్ర ముగిసిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తరువాత మనం చేయాల్సిన ఒకే ఒక పని దేవుణ్ణి స్తుతించడమే, ప్రభువుని ఆరాధించడమే. కనుక ఈ సమయంలో మరి మాతో పాటు మరి నా భార్య పాస్టమ్ గారు షీబా గారు ఉన్నారు, అలాగే కీస్ ప్లే చేస్తున్నటువంటి తమ్ముడు సుశాంత్, తను కూడా రైజింగ్ రివైవల్ టీంలో సభ్యుడు, అలాగే గాస్పల్ లోకల్ సంఘంలో మరి యాక్టివ్ యూత్ మెంబర్, అలాగే ఈ పక్క ఉన్నటువంటి సహోదరుడు మరి హానోక్ ప్యాడ్స్ ప్లే చేస్తూ ఉన్నాడు, తాను కూడా మరి గాస్పల్ లోకల్ సంఘంలో యవనస్తులలో మరి యాక్టివ్ మెంబర్గా ఉంటున్నా. కనుక మేమందరం ఈ రీతిగా ప్రభుని ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా సిద్ధంగా ఉన్నారని తలుచుకున్నాం. ముందుగా మనము యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు అనే పాట పాడుకుందాము.
శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. సాధన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయదుర్గము మన ప్రభు యేసు. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయదుర్గము మన ప్రభు యేసు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో నిత్యుల సాక్ష్యము పొంది మనోకు వలె జీవించెదను. జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో నిత్యుల సాక్ష్యము పొంది మనోకు వలె జీవించెదను. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నీతి సూర్యుడు మన ప్రభు యేసు. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నీతి సూర్యుడు మన స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. గొప్ప దేవుడైన యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. లైవ్లో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మాతో కలిసి మీరందరూ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని కలిసి స్తుతించడానికి ఎంతో శ్రద్ధ వహిస్తున్నందుకు ప్రభు దీవెనలు మీకు కలుగును గాక. మరొక పాటను పాడుకుందాము. ఏఆర్ స్టీవెన్సన్ పాటలు బుక్ ఉన్నట్లయితే దాంట్లో 17వ నంబర్ పాట, స్తుతించెదను స్తుతి పాత్రుడా, నిన్ను భజించెదను భయభక్తితోను. అవును కదా, మన ప్రభువుకి మనం ఎంతో వందనస్తులమై ఉన్నాం, ఆయనకి ఎంతో రుణస్థులమై ఉన్నాం. ఎందుకంటే ఆయన మన జీవితాల్లో లెక్కింపలేనన్ని ఎన్నో ఉపకారాలు చేశారు. ఇది వాస్తవం. ప్రతిరోజు కూడా ఎన్నో ఎన్నో మేలులు మనం ప్రభు ద్వారా అనుభవిస్తున్నాం. మనం పీల్చే గాలి, మనం కలిగి ఉన్న శరీరం, మనం కలిగి ఉన్న రక్షణ, మనం కలిగి ఉన్నటువంటి కుటుంబం, సమస్తం
మన ప్రభువు మనకిచ్చిన ఈవులే. దానికి ఆయన ఉపకారాలు తలంచుకొని ప్రభువుని స్తుతిస్తూ ఆయనకు వందనాలు చెల్లించుదాము. స్తుతించెదను స్తుతి పాత్రుడా నిన్ను భజించెదను భయభక్తితోను. స్తుతించెదను స్తుతి పాత్రుడా నిన్ను భజించెదను భయభక్తితోను. స్తుతించెదను స్తుతి పాత్రుడా నిన్ను భజించెదను భయభక్తితోను. వందనమయ్యా యేసయ్యా నీకే కృతజ్ఞతలు యేసయ్యా. వందనమయ్యా యేసయ్యా నీకే కృతజ్ఞతలు యేసయ్యా. స్తుతించెదను స్తుతి పాత్రుడా భజించెదను భయభక్తితోను. స్తుతించెదను. యేసయ్య గుణగణాలను మనం ఎంత పొగిడినా తక్కువే. పరలోకములో పరలోక సైన్యమంతా స్తుతిస్తున్నాయి. మనం కూడా స్తుతించుదాం. నీ గుణగణములు పొగడను తరమా, నీ ఘన కీర్తిని పాడన వశమా. నీ గుణగణములు పొగడను తరమా, నీ ఘన కీర్తిని పాడన వశమా. పరలోక సైన్యపు స్తుతి గానములతో, పరలోక సైన్యపు స్తుతి గానములతో దీనుడనా స్తుతి అంగీకరించున. దీనుడనా స్తుతి అంగీకరించున. వందనమయ్యా యేసయ్యా నీకే కృతజ్ఞతలు యేసయ్యా. వందనమయ్యా యేసయ్యా. స్తుతి పాత్రుడా భజించెదను భయభక్తితోను. స్తుతించెదను. యేసయ్య మనకు చేసిన ఉపకారములను తలపోసుకుంటూ మనసారా మన హృదయం అనే గదిలో నుండి ఆయన నామాన్ని ఉన్నతంగా హెచ్చించుదాం. ఇదే మనం చేయాల్సినటువంటి పని. నీ ఉపకారములు లెక్కింపగలనా, నీ మేలులన్నీయు వర్ణింపదగునా. నీ ఉపకారములు లెక్కింపగలనా, నీ మేలులన్నీయు వర్ణింపదగునా. నా హృది గదిలో నివసింపగోరిన, నా హృది గదిలో నివసింపగోరిన నజరేయుడానిని హెచ్చింతున. నజరేయుడానిని హెచ్చింతునయ్యా. వందనమయ్యా
సఖ్యమా నీ సన్నిధి లేక జీవింప సాధ్యమా నీ శిల్వ ప్రేమను వివరింప సఖ్యమా నీ సన్నిధి లేక జీవింప సాధ్యమా ఆరాధించేద ఆత్మకు నిరతం ఆరాధించేద ఆత్మకు నిరతం నీ ప్రేమతో నింపుమ సతతం నీ ప్రేమతో నింపుమ సతతం వందనమయ్యా యేసయ్యా నీకే కృతజ్ఞతలు మెచ్చయ్యా వందనమయ్యా యేసయ్యా నీకే కృతజ్ఞతలు మెచ్చయ్యా స్తుతించెదను స్తుతి పాత్రుడా నిన్ను స్తుతించెదను భయభక్తితోను స్తుతించెదను స్తుతి పాత్రుడా నిన్ను స్తుతించెదను భయభక్తితోను వందనమయ్యా యేసయ్యా నీకే కృతజ్ఞతలు మెచ్చయ్యా వందనమయ్యా యేసయ్యా నీకే కృతజ్ఞతలు మెచ్చయ్యా వందనమయ్యా యేసయ్యా నీకే కృతజ్ఞతలు మెచ్చయ్యా వందనమయ్యా యేసయ్యా నీకే కృతజ్ఞతలు మెచ్చయ్యా. మన ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి గాస్పల్ లోకల్ సంఘ పాస్టర్ గారు నా భార్య శ్రీధర్ ప్రత్యేకమైన పాట పాడుతారు. వారితో కలిసి మనందరం కూడా ప్రభువుని స్తుతించుదాం. నీ దయలో నేనున్న ఇంతకాలం అనే పాట పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుచుదాం. ఇంతకాలం నీ కృపలో దర్శనావు గతకాలం నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో దర్శనావు గతకాలం చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా నీ దయ ఉంచి వారు ఆగలరు అధిపతులుగా
హల్లెలూయా. అవును కదా. మరి మనందరం కూడా యేసు ప్రభు దయ చూపించబట్టి ఆయన నీడలో మనందరం బ్రతికి ఉన్నాం. ఆయన కృప చూపించబట్టే మనందరం కూడా ఈ స్థితిలో ఉన్నాం. దానిని మనందరం కూడా మరి గ్రహించగలుగుతున్నాం. మరొక పాట పాడుకుందాము. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నేను చాటగా. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని యేసయ్యా. నా పాటగా అనుక్షణం పాడని లోకాలను చాటగా నా స్వరం వాడని నా గీతం ఆత్మలను ఈ వైపు ఆకర్షించని మాట నా పాటగా అనుక్షణం పాడని. చోటగళమెత్తినా నీ ప్రేమ ధ్వనించని పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని ఏ చోటగళమెత్తినా గానామృతం జలధారలుగా పొంగని ప్రతివాడిని
మార్చని దివ్య జ్ఞానామృతం జీవితాలలో గొప్ప కార్యాలు ఆత్మీయ గీతాలతో అనువంత పులకించని సంగీతమే బోధనే కనువిప్పు కలిగించని ఆత్మీయ గీతాలతో సంగీతమే బోధనే అనువిప్పు కలిగించని కాలక్షేపం కోసమే పరిమితము కాకుండా హృదయాంగం దర్శించుతూ కార్యాలు జరిగించని నా జీవితం ఆత్మలను నీ వైపే ఆకర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాలను తాజగా నా స్వరం నాడని నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే గ్రహించని నీ మాట నా పదగా అనుక్షణం పాడని హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నిరంతరము మన దేవుడు ఈ విధంగా స్తుతించి ఆరాధించడానికి ఎంతో అర్హత కలిగిన దేవుడు కనుక మనం ఈ రీతిగా మన జీవితాంతం కూడా ప్రభువుని స్తుతిస్తూ ముందుకు సాగిన మనము ప్రభువుకి ఎంతగానో రుణస్థులమై ఉన్నాము. ప్రభువుని గణపరచవలసిన వారమై ఉన్నాము. మరొక పాట పాడుతూ ప్రభు యొక్క నామాన్ని స్తుతించుదాం. మన దేవుడు ఎంతో మంచివాడు. ఆయనకు అనేకమైన పేర్లు ఉన్నాయి.
వాటిలో ఒకటి మంచి దేవుడు. తన మంచితనాన్ని బట్టి, తన యొక్క మంచి హృదయాన్ని బట్టి మన చింతలన్నిటిని కూడా తీరుస్తూ ఉన్నాడు. ఆయన ఎన్నో కార్యాలు మన కోసం తన మంచితనాన్ని బట్టే జరిగిస్తున్నా. కనుక ఈ సమయంలో ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా అనే పాట పాడుతూ ప్రభు యొక్క నామాన్ని కలిసి స్తుతించుదాం. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను ప్రేమించి నన్ను హత్తుకున్నావెయ్యా. నీ ప్రేమతో నన్ను ప్రేమించి నన్ను హత్తుకున్నావెయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరగలనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరగలనయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా.
నామముకి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం దేవా. సమయంలో మరి మా సంఘంలో ఉన్నటువంటి మరొక యూత్ యాక్టివ్ మెంబర్ జెస్సీ పాల్, తను కూడా మరి కీబోర్డ్ ప్లే చేస్తూ పరిచర్యలో సహకరిస్తూ ఉన్నాడు. ఇంతవరకు మరి కీస్ ప్లే చేసినటువంటి తమ్ముడు సుశాంత్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సమయంలో మరి మరొక సహోదరుడు జెస్సీ పాల్ కూడా వచ్చి కీస్ ప్లే చేస్తూ ప్రభుని నేనంటే నీకెందుకో ఈ ప్రేమ అంటే ఈ పాట పాడుతూ దేవుని మహిమపరచుదాం. నాతో పాటు కలిసి వచ్చిన వారందరూ కూడా దేవుని స్తుతించుతూ దేవుని మహిమపరుస్తూ పాడుదాము. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరిచిపోవెందుకు అనే పాట పాడుకుందాం. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మర్చిపోవెందుకో, నా ఊసే నీకెందుకో యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మర్చిపోవెందుకో, ఊసే నీకెందుకో యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మర్చిపోవెందుకో, నా ఊసే నీకెందుకో యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై
ప్రార్థించకపోయినా అనుసరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా అనుసరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా ఉంటావు. ఎందుకింత జాలి నాకు యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. నీ బలము నీ బంధము నా ప్రేమము తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మర్చిపోవెందుకో. నా ఊసి నీకెందుకో యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య ప్రేమ ఎంతో గొప్పది. ఆ ప్రేమలో విలువ ఎంతో మనము పాడిన పాటలో చూసాం. ఈ పాట మనందరికీ కూడా తెలిసిందే. మనం చాలాసార్లు కూడా దేవుణ్ణి విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. చాలాసార్లు దేవుణ్ణి మర్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మన ప్రభువు నమ్మదగిన వాడు. మనల్ని ఎప్పుడూ కూడా మరిచిన సందర్భం కానీ, మనల్ని విడిచిపెట్టిన ఒక్క క్షణం కానీ యేసయ్య దగ్గర లేదు. కనుక మనల్ని ఒక్క క్షణము కూడా విడిచిపెట్టకుండా, మరిచిపోకుండా మనల్ని వెన్నంటే ఉన్నటువంటి మన ప్రభువుకి మనం ఎంతగానో మరి రుణస్థులమై ఉన్నాము. ఆయన ఘనమైన నామాన్ని స్తుతించబద్దులమై ఉన్నాం. మరి కొన్ని పాటలు పాడుతూ మనం ప్రభువుని స్తుతించే ముందుగా కొద్ది నిమిషాలు మనము ఆరాధన చేద్దాము. కొద్ది నిమిషాలు మనం ప్రభువుని స్తుతించుదాము. ఆయన ఘనమైన నామాన్ని భజన చేద్దాం. ఆయనకు ఎంతగా స్తుతులు చెల్లించినా మనము ప్రభువుకి రుణస్థులమే. మనం ఎంతగా ఆయనను సన్నిధి చేసినా మన ప్రభువుకి మనము ఇంకా రుణపడే ఉన్నాం. కనుక మన ప్రభు అయిన యేసయ్య నామము గొప్పది. ఆయన నామం ఎప్పుడూ కూడా మహిమ పొందదగింది. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము, సృష్టికర్త, ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా అనే పాట పాడుతూ ప్రభువుని ఆరాధన చేద్దాము, ప్రభువుని స్తుతించుదాము. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి. Glory Lord, praise you Master, we worship you Lord. Thank you God. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, పాడమందరం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే,
వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. Praise the Lord. ఆరాధనీయుడా, అద్వితీయుడా, అతిశ్రేష్ఠుడా, ఎల్లప్పుడూ ఆరాధించడానికి అర్హత కలిగిన, ప్రేమ కలిగిన, మహాపరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి యెహోవా ఈరెవలే నాయన, మమ్మల్ని విడవకుండా మా ప్రతి అక్కరను, అవసరాన్ని తీరుస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడా, మీకు స్తోత్రం నాయన. నా తండ్రి మాకు తోడై ఉండి మమ్మల్ని విడువక ఎడబాయక నాయన, మాకున్నటువంటి ప్రతి రోగమును యెహోవా రాఫావై తోడై ఉండి స్వస్థపరుస్తున్నటువంటి గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. మా దేహములను స్వస్థపరుస్తున్నావు, మా మనస్సులను స్వస్థపరుస్తున్నావు, మా ఆత్మలను స్వస్థపరుస్తున్నావు, మా సమస్తాన్ని కూడా మీ స్వాధీనములో ఉంచుకుంటున్నావు, ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నావు ప్రభువా. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా, మీకే మహిమను చెల్లిస్తున్నా, మీకే ఘనతను, ప్రభావమును ఆరోపిస్తున్నాం యేసయ్యా. మీకే స్తుతి నాయన, మీకే స్తుతి నాయన, మీకే స్తుతి నాయన. We praise you Lord, we thank you Lord, we praise you Lord, we thank you Lord. Hallelujah. Thank you Jesus, hallelujah. అన్నిటికీ ఆధారమైన వాడా, నీకే ఆరాధనా. అన్నిటికీ ఆధారమైన వాడా, నీకే ఆరాధనా. ఎన్నటికీ మారని మనిషివాడా, కృతజ్ఞత స్తుతి
కృతజ్ఞత స్తుతి ప్రార్థన. Yes, Lord. We praise you, Lord, our God. Gloria Jesus, Lord. మాటతో మహిమపరిచే మహిమోన్నతుడా, నీకే మహిమ నాయనా. నోటను కపటము లేనివాడా, నీకే ఆరాధన. నోటను కపటము లేనివాడా, నీకే ఆరాధన. మాటతో మహిమను చేయువాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. మాటతో మహిమను చేయువాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన. ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నీకే నా దేవా, తండ్రి అందుకోవా. నీకే నా దేవా, తండ్రి అందుకోవా. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన. ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నీకే కృతజ్ఞత స్తుతి ప్రార్థన. దేవా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. అద్భుతుడా, విశ్రేష్ఠుడా, మమ్మల్ని కాపాడిన దేవుడా, ఈరోజు ఈ స్థితిలో మమ్మల్ని ఉంచిన దేవుడా, మాకు జీవమునిచ్చిన ప్రదాత, జీవ ప్రదాతవైన యేసయ్యా, మీకే స్తుతులు నాయన. మీకే మహిమ చెల్లిస్తున్నాం, మీకే ఘనత చెల్లిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. నీవు గొప్ప దేవుడవు. నిరంతరము పరలోకములో పరిశుద్ధుల చేత, దూతల చేత పరిశుద్ధుడు 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 అని మానక కొనియాడబడుచున్న మా దేవా, ఓ గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. దూతలతో కలిసి మేమును ప్రభువా మీ పిల్లలముగా నాయన మీరిచ్చిన భాగ్యాలను బట్టి, అర్హతలను బట్టి, ఆశీర్వాదాలను బట్టి, దీవెనలను బట్టి ఎన్నో ఎన్నో నాయన ఘనమైన కార్యాలను తలపోసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా మీకే మహిమ నాయన. We praise you, Lord. We praise you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 Thank you, Jesus. Hallelujah. Hallelujah. నీకే వందనాలు ప్రభా, Thank you, నీకే Lord. వందనాలు Praise you, దేవా. God. మా దేవా నీకే వందనాలు, Praise you, God. మహోన్నతుడా Praise నీకే you, God. వందనాలు, Hallelujah. సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. ప్రియమైన దేవుని వారలారా, Thank you. చాలా గడ్డు దినాల పరిస్థితులలో మనమున్నాం. ఈ కరోనా వైరస్ ప్రభావం మాత్రమే కాదు, బైబిల్ సెలవిస్తున్నది ఈ దినాలు బహు చెడిపోయిన దినాలని, దుర్దినాలు అని. అవును దేవా. అలాంటి చెడ్డ దినాలలో, మనలను చెరిపివేసేటువంటి దినాలలో మనమున్నాం. కనుక ఈ దినాలలో మనం ఎక్కువగా ప్రభువును, ఆయన సన్నిధిని కలిగిన వారముగా, ఆయన వాక్యాన్ని కలిగిన వారముగా, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ముందుకు సాగే వారముగా, ఆయనను ప్రతి సమయంలో కూడా ఆరాధించి, స్తుతించి, ఘనపరిచి, ఘనమైన స్వరాలతో ఆయనను మహిమపరిచే వారముగా మనముండాలి. దేవుని వాక్యము సెలవిస్తున్నది, మనము దేవునిని ఎల్లప్పుడూ స్తుతించాలి. మనం ఎప్పుడూ ఆయనను ఘనపరుస్తూ ఉండేవారంగా ఉండాలి. మన పాత పాటలలో ఒక పాట ఉన్నది కదా,
దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అని దేవుని వాక్యము కూడా సెలవిస్తున్నది. కాదు, విపత్తులు ముందు దినాల్లో పొంచి ఉన్నాయి కనుక ఆ స్తుతి మనకెంతో బలం, ఆరాధన మనకెంతో శక్తినిస్తుంది. స్తుతి ఆరాధన మనల్ని ఎంతో బలవంతులు చేసి శోధనలు ఎదుర్కోవడానికి సహాయం అవుతుంది. కనుక మనల్ని బలపరచు ప్రభువా, మమ్మల్ని స్థిరపరచు ప్రభువా అని మనమందరం కూడా ప్రార్థనా పూర్వకంగా ప్రభుని స్తుతించుదాం, ప్రభుని స్తుతించుదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. మనలో ప్రవహింపజేయబడితే ఎండిపోయిన ఎగురులు సహితము చిగురిస్తాయి. తిరిగి జీవింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీ తిరిగి బలహీన సమయాలు ఎదురైనా యేసయ్య వైపు చూస్తే ఆయన బలమిస్తాడు, శోధనలు జయించే శక్తినిస్తాడు. భారతమాతను కూడా బలహీన సమయంలో
Thank you, Master. Father, we praise you, Lord. Father, we thank you, Jesus. Father, we magnify your name. We are lifting your name on high, O Lord. You are the God who worthy to praise us. You are the God who worthy to worship, O Lord. We praise you, Lord, as your children, as your inheritance, O Lord. Thank you, Lord. We are praising your holy name. We are praising your great and good name, O Lord. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Praise you, Jesus, Glory to Lord. God. Praise you, Jesus, Lord. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. చివరి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించే ముందుగా కొన్ని కృతజ్ఞతా వచనాలు మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు శివ గారు ఒక నిమిషం షేర్ చేసుకుంటారు. రైజింగ్ రివైవల్ టీమ్కి ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన రైజింగ్ రివైవల్ టీం వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. చాలా గొప్పటి సమయము మాకు అందించినందుకు వందనాలు. ఇంతవరకు దేవుని నామంలో స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి మాతో లైవ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాము. మాతో ఇక్కడ కలిసి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి కీస్ ప్లే చేసినటువంటి జెస్సీ పాల్, అలాగే తమ్ముడు సుశాంత్, అలాగే ప్యాడ్స్ ప్లే చేసినటువంటి హానోక్, అలాగే టెక్నికల్గా మరి ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా రికార్డ్ చేయడానికి, లైవ్లో ప్రసారం చేయడానికి ఎంతగానో శ్రమ తీసుకున్న తమ్ముడు సందీప్ని బట్టి, అలాగే తమ్ముడు సన్నీ తనను బట్టి ప్రత్యేక వందనాలు. అలాగే సహకారం అందించిన మా సంఘ కమిటీ వారు, గాస్పల్ లోకల్ సంఘ కమిటీ వారు కూడా సహకారం అందించారు. వారిని బట్టి మహిమ. ప్రత్యేకంగా రైజింగ్ రివైవల్ టీమ్ని భవిష్యత్తులో దేవుడు మరింత ఉన్నతంగా ఆశీర్వదించునుగాక. ప్రతి సభ్యుని సభ్యురాలని దీవించాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఎల్లప్పుడూ ఆరాధించడానికి అర్హత కలిగిన దేవుడా, పూజకు అర్హుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మహా గొప్ప దేవుడా, మీకు వందనాలు. గొప్ప దేవుడా యేసయ్యా, మీ గొప్ప నామాన్ని ఎలుగెత్తి పాడుతూ నాయన స్తుతించడానికి, ఆరాధించడానికి, నాయన మీరు చేసినటువంటి ఉపకారాలు ఎన్నెన్నో వాటన్నిటితో కూడినటువంటి మాటలతో కూడిన పాటలు నాయన పాడి మిమ్మలను ఘనపరచడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు ప్రభువా. మిమ్మలను సనుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం. ఆయన రైజింగ్ రివైవల్ టీం సభ్యులందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నారు. వారికి మీరు ఇచ్చిన భారాన్ని బట్టి వందనాలు, తలంపును బట్టి వందనాలు. మరింతగా మీ ఆత్మ సహాయం అనుగ్రహించి మరింత నూతనమైన ఆలోచనలతో మీకు మహిమకరంగా వారిని నడిపించమని, దీవించమని ప్రార్థిస్తూ ఉన్నారు. నాయన ప్రభువా, ఈ సమయంలో నాయన ప్రభువా ఇంతసేపు నాయన నా తండ్రి ఆరాధించడానికి మాకును సహాయం చేసినందుకు వందనాలు. పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తూ ఉన్నాను. ప్రభువా నా తండ్రి, పరలోకములో మేమందరము చేరి ప్రభువా నా తండ్రి నిత్యము పరిశుద్ధులైనటువంటి దూతలతో చేరి నాయన మిమ్ములను మేమందరం కూడా ఆరాధించే ఆ భాగ్యములోనికి ప్రవేశించినంత వరకు ఈ భూమి మీద మీరు మాకు ఇచ్చిన ఆయుష్కాలమంతయు వరకు కూడా నాయన మీలో జీవిస్తూ, మీ అడుగు జాడలలో నడుస్తూ, నాయన మిమ్ములను స్మరిస్తూ, నాయన మీరు చేసిన ఉపకారాలను తలపోసుకుంటూ ఎప్పుడూ కూడా స్తుతించడానికి, ఆరాధించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మాకు సహాయం చేసి దీవించమని మీ కృప కలిగిన చేతులకు మమ్మల్ని అందరినీ కూడా అప్పగించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరు జరిగించడానికి సహాయం చేసినందుకు ప్రత్యేకమైన వందనాలు అర్పిస్తూ యేసు ప్రభు నామం పేరట ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను, మమ్ములను, మనందరినీ కూడా దీవించి తన మహిమలో చేర్చి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఈ యొక్క అవకాశము మాకు రావడానికి తమ్ముడు సుశాంత్ మరి ఎంతగానో సహకారం అందించాడు. తనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ.